सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. మనం బృహదారణ్యకోపనిషత్తు 29వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో బృహదారణ్యకోపనిషత్తులోని 3వ అధ్యాయంలోని 4వ బ్రాహ్మణం ముగించుకున్నాము. ఇప్పుడు 5వ బ్రాహ్మణంలోకి అడుగు పెట్టాలి. కానీ 4వ బ్రాహ్మణం కొంతమేరకు మళ్ళీ ఇందులో కూడా వస్తుంది కాబట్టి ఇదొక కంటిన్యూస్ థాట్ ఫ్లో కాబట్టి మనం 4వ బ్రాహ్మణం సారాంశం ఒకసారి చూసి ముందుకు వెళ్దాం. అసలు 3వ అధ్యాయం చాలా ముఖ్యమైనదని, వేదాంత బోధ అంతా జల్ప రూపంలో సాగుతున్నదని, అది కూడా 4వ అధ్యాయం నుంచి జ్ఞానకాండం మొదలవుతున్నదని చూసాము. 4వ అధ్యాయం నుంచి బ్రహ్మ ఆత్మల గురించి చాలా బాగా వివరణ వస్తుంది. చాలా అద్భుతమైన నిర్వచనాలు వస్తాయి. అందువల్ల ఇవి చాలా ముఖ్యమైన బ్రాహ్మణాలు. చూడటానికి భిన్న బ్రాహ్మణులు అడిగినట్టు కనిపించినా ఇదంతా ఒక కంటిన్యూస్ థాట్ ఫ్లో లాగా వస్తున్నది అని కూడా గమనిస్తూ వస్తున్నాము. ఇంకొక అంశం, అడిగిన బ్రాహ్మణులు కూడా పండితులే, వాళ్ళకు కూడా జ్ఞానం ఉంది కాబట్టి వారి ప్రశ్నలో వారి పాండిత్య ప్రకర్ష కనిపిస్తూనే ఉంటుంది. 4వ బ్రాహ్మణంలో ఉషస్థుడు అనే బ్రాహ్మణుడు ప్రశ్నలు అడుగుతాడు కాబట్టి దీనికి ఉషస్థ బ్రాహ్మణం అనే పేరు వచ్చింది. 4వ బ్రాహ్మణంలో మొదట్లో ఉషస్థుడు ఏమడిగాడు అవే మాటలు వాడి అదే ప్రశ్న వేస్తాడు 5వ బ్రాహ్మణంలో ఇంకొక బ్రాహ్మణుడు. అందువల్ల దాంట్లోకి అడుగు పెట్టే ముందు ఈ మాటలు మళ్ళీ మనం ఒకసారి చూస్తే 5వ బ్రాహ్మణంలో ఇవే మళ్ళీ వచ్చాయి అనే విషయం మనకి గుర్తుంటుంది. అందువల్ల 3వ అధ్యాయంలో 4వ బ్రాహ్మణంలో మొదటి మంత్రంలో కొంత భాగం ఇప్పుడు మళ్ళీ చెప్తాను. అతహైనం ఉషస్థ చాక్రాయణః పప్రచ్చ యాజ్ఞవల్క్యేతి హోవాచ యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరః తం మే వ్యాచక్ష ఇతి ఏషత ఆత్మా సర్వాంతరః. ఇక్కడ యాజ్ఞవల్క్యుని ప్రశ్న అడిగే ముందు ఉషస్థుడే బ్రహ్మ గురించి ఒక అద్భుతమైన నిర్వచనం ఇచ్చాడు. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మ సర్వాంతరః. ఇక్కడే మహావాక్యం వచ్చేసింది. ఈ నిర్వచనం అర్థం, బ్రహ్మ అనేది ఒకటి ఉంది, అది ప్రమాణాలకు అతీతమైనది, అది జగత్తు అంతటికి సారమైనది అని చెప్పి దాని గురించి నువ్వు ఇంకా చెప్పు అన్నాడు ఉషస్థుడు. ఆయన బ్రహ్మ నిర్వచనం ఒక్క వాక్యంలో చెప్తే యాజ్ఞవల్క్యుడు ఇంకొక చిన్న వాక్యంలో చెప్పాడు. ఏషత ఆత్మ సర్వాంతరః. అతను అంటే ఉషస్థుడు య ఆత్మ సర్వాంతరః అన్నప్పుడు అక్కడ ఆత్మ అంటే సారం, ఈ బ్రహ్మే అన్నింటికీ సారంగా ఉన్నాడు అని. ఇక్కడ యాజ్ఞవల్క్యుడు ఏషత ఆత్మ సర్వాంతరః అన్నప్పుడు ఆత్మ అంటే నీ ఆత్మ, నీ స్థూల సూక్ష్మ శరీరాల్లో ఉన్న ఆత్మ, ఇదే సర్వానికి సారం అన్నాడు. అంటే జగత్తు గురించి తెలుసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళని అవసరం లేదు, నీ సారం తెలుసుకుంటే ప్రపంచ సారం తెలుసుకున్నట్టే అని చెప్పాడు. అప్పుడు మళ్ళీ ఉషస్థుడు ప్రత్యక్షంగా అడుగుతాడు, సరే నా ఆత్మ లక్షణం ఏమిటి చెప్పు అని. యాజ్ఞవల్క్యుడు డైరెక్ట్గా చెప్పకుండా ఏదైతే పంచప్రాణాల ద్వారా కర్మలను చేయిస్తుందో అదే ఆత్మ అన్నాడు. అంటే ఆత్మ అకర్త భోక్త అని మనం భగవద్గీతలో చాలా ప్రత్యక్షంగా చాలా సందర్భాల్లో చూస్తాం. కానీ ఉపనిషత్తుల్లో అంత ప్రత్యక్షంగా
ఆత్మ కర్త భోక్త అని రాదు. ఆత్మ చేయకుండా పంచప్రాణాల చేత ప్రాణక్రియ, అపానక్రియ, వ్యానక్రియ, ఉదానక్రియ, సమానక్రియ చేయిస్తోంది. అదే ఆత్మ. అని ఆత్మే అన్నింటి లోపల ఉంది అని చెప్పాడు. కానీ ఉషస్థుడికి ఆ జవాబు నచ్చలేదు. ఏదన్నా అడిగితే స్పష్టంగా చెప్పాలి. ఇది ఎద్దు, ఇది గుర్రం అని ఎవరైనా చెప్పినట్టుగా నువ్వు కూడా ఆత్మ గురించి చెప్పేది అంత స్పష్టంగా ఉండాలి, ఇంత డొంక తిరుగుడుగా ఉండకూడదు అని చెప్తాడు. అక్కడ కూడా మళ్ళీ తన ప్రశ్న అంతా రిపీట్ చేస్తాడు. అదే జవాబు చెప్తాడు యాజ్ఞవల్క్యుడు. మళ్ళీ ఇంకా వివరంగా చెప్పు అంటే ఇప్పుడు ఇంకొక నిర్వచనం ఇస్తున్నాడు. ముందు ఆత్మ అకర్త భోక్త అంటే ఇక్కడ ఆత్మ అప్రమేయం అని చెప్పాడు. అంటే ఆత్మను ఆబ్జెక్ట్గా తెలుసుకోలేం. ఎందువల్ల? ఆత్మ సబ్జెక్ట్, ఎవర్ ది ఎక్స్పీరియన్సర్ నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. ఆత్మ ఆబ్జెక్ట్ కాదు, ఆత్మ వచ్చిపోయేది కాదు. ఈ రెండు విషయాలు అర్థం చేసుకుంటే ఆత్మను అర్థం చేసుకోవటం తేలిక. ఆత్మ అనుభవం పొందడం ఎలా అని అడగకూడదు. ఎందువలనంటే అనుభవించే నేనే ఆత్మను కాబట్టి. ప్రతిబోధ విదితం మతం అని కేనోపనిషత్తులో వస్తుంది. దృగ్దృశ్య వివేకం ద్వారా మనం చూసాం. మనసు ఇటు దృక్కు అటు దృశ్యం రెండూ అవుతుంది. కానీ సాక్షి దృక్కు మాత్రమే, దృగేవనతు దృశ్యతే. ఆ సందర్భంలో మనసుకు సాక్షికి మధ్య భేదాలు కూడా చూసాం. సాక్షి నిర్వికార ద్రష్ట. మనసు మార్పులకు లోనవుతుంది కానీ సాక్షి మార్పుకి లోనవదు. సాక్షి అప్రయత్నం. సాక్షి చూస్తుంది అంటాం కానీ నిజంగా ప్రయత్నపూర్వకంగా ఒక క్రియ చేయదు. కానీ మనసు దేనన్నా చూడాలంటే మనసు అటువైపు దృష్టి సారించాలి. తర్వాత సాక్షి నిత్యం. మనసు సుషుప్తిలో పడుకుంటుంది కానీ అప్పుడు సాక్షి మనసు పడుకుంటుంది అని మనకి చెప్తుంది. అందువల్ల సాక్షి నిత్యం. కాబట్టి ఇటువంటి సాక్షిని మనం చూడలేం. చూపుని చూసే సాక్షిని నువ్వు చూడలేవు, శబ్దాన్ని వినే సాక్షిని నువ్వు వినలేవు, మనసుని మననం చేసే సాక్షిని నువ్వు మననం చేయలేవు, బుద్ధిని తెలుసుకునే సాక్షిని నువ్వు బుద్ధి ద్వారా తెలుసుకోలేవు. అంటే సాక్షి సర్వ మనోవృత్తి సాక్షి అని అక్కడ వివరించాడు. మళ్ళీ ఏషత ఆత్మ సర్వాంతరః అని ముగించాడు. ఈ సాక్షి చైతన్యమే నీలో ఉంది, ఇదే సర్వానికి లోపల ఉంది అని ఇక్కడ ఒక వాక్యం వేశాడు. ఇది మనం చాలాసార్లు చూస్తాం, అందుకని ఈ వాక్యం కూడా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అతోన్యదార్థం అతః అన్యత్ ఆర్థం. అద్వైతానికి ఇది ఆయువు పట్టు. అతః అంటే ఇంతవరకు దేని గురించి చూస్తూ వచ్చామో దాని గురించి, అదేమిటి? సాక్షి. అంటే అతః అంటే సాక్షి, అన్యత్ సాక్షి కానిది ఏదైనా సరే అంటే తక్కినవన్నీ అనాత్మ. తక్కినవేవి మనం వేదాంతంలో నేర్చుకునేది జగత్తు, శరీరం, మనస్సు. సో ఈ మూడు ఆర్తం. ఆర్తం అంటే మిథ్య, అంటే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. జగత్తులోకి జగత్తు, మనసు, శరీరం కూడా వస్తాయి. సో ఆర్తం అంటే మిథ్య. దీనివల్ల అతోన్యదార్థం అంటే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. వేదాంత సారం బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఇది బృహదారణ్యకోపనిషత్తులో అనేక కోణాల్లో అనేక సార్లు చూస్తూ వస్తాం. 2వ అధ్యాయం సారాంశం చూసినప్పుడు ఎక్కడెక్కడ ఎలా బ్రహ్మ సత్యం, జగన్మిథ్య వచ్చిందో చూసాము. మళ్ళీ ఒకసారి చూడాలంటే మీరు ఆ సారాంశం లెక్చర్ వినవచ్చు. సో ఈ జవాబుతో యాజ్ఞవల్క్యుడు ముగిస్తాడు. ఈ జవాబు విన్నాక ఉషస్థ చాక్రాయణుడు విరమించాడు. తతోహ ఉషస్థ చాక్రాయణ ఉపర రామ అని ముగిస్తుంది. అది ప్రతిదానికి మనం అలా ఎండ్ చూస్తాం. ఇంతవరకు ముందు క్లాసులో చూసాం. ఇప్పుడు మనం ముందుకు సాగుదాం. 3వ అధ్యాయంలో 5వ బ్రాహ్మణంలోకి అడుగు పెట్టబోతున్నాం. దీన్ని కహోల బ్రాహ్మణం అంటారు. ఎందువల్లనంటే కహోలుడు అనే బ్రాహ్మణుడు అడిగాడు కాబట్టి దీన్ని కహోల బ్రాహ్మణం అంటారు.
ముందే చెప్పాను, మొదటి 4-5 వాక్యాలు ముందు మంత్రంలో వచ్చినవి అని. కాబట్టి ఆ మొదటి మంత్రం అంతవరకు ముందు చూద్దాం. అతహైనం కహోల కౌశీతకేయ పప్రచ్చ యాజ్ఞవల్కేతి హోవాచ యదేవ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరః తం మే వ్యాచక్ష్వేతి ఏషత ఆత్మా సర్వాంతరః కథమో యాజ్ఞవల్క్య సర్వాంతరః. ఇక్కడ ఉన్నది ఒకటే మంత్రం, అందువల్ల రిపీట్ అయిన భాగమే ముందు చూస్తున్నాం. కహోలుడు అడిగిన ప్రశ్నే అదే మాటలు మళ్ళీ చెప్పి ప్రశ్న అడుగుతున్నాడు. ఏమిటి ఆ ప్రశ్న? సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ, అన్నిటికీ సారంగా ఉన్న బ్రహ్మ ఏదైతే ఉందో దాని గురించి చెప్పు అంటే అక్కడ చెప్పిన జవాబే యాజ్ఞవల్క్యుడు మళ్ళీ చెప్తున్నాడు. నీ ఆత్మే అన్నింటికీ లోపల ఉంది అని. సరే, అయితే ఆ ఆత్మ గురించి చెప్పు అని మళ్ళీ అతను అడిగాడు. ఇలా అంత ముందు అతను అడిగిన ప్రశ్ననే మళ్ళీ ఇతను అదే పదాలు ఉపయోగించి మళ్ళీ అడగటం సాధారణంగా శాస్త్రంలో ఏది రిపీట్ అవ్వకూడదు. అలా మళ్ళీ అడిగితే దాన్ని పునరుక్తి దోషం అంటారు. అంటే ఒక విషయాన్ని మళ్ళీ చెప్పటాన్ని పునరుక్తి దోషం అంటారు. కానీ ఇలాంటి సందర్భంలో మనని ఆదుకునేందుకు శంకరాచార్యుల వారు ఆయన భాష్య ఆధారంగా చెప్పే మన స్వామీజీ ఉన్నారు. దీన్ని పునరుక్తి దోషంగా తీసుకోకూడదు అంటారు శంకరాచార్యుల వారు. ఎందువల్ల అంటే ఆత్మ ఒక వాక్యంతో అర్థమైపోయే విషయం కాదు. ఆత్మ గురించి తెలుసుకున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాలని ఉంటుంది. ఎన్నో నిర్వచనాలు ఉంటాయి. కాబట్టి ఆ ఆత్మ నిర్వచనం అక్కడ యాజ్ఞవల్క్యుడు 2 ఇచ్చాడని చూసాం. ఒకటి ఆత్మ కర్త భోక్త, 2 ఆత్మ సబ్జెక్టు. ఆత్మ ఆబ్జెక్ట్ కాదు, సబ్జెక్టు అని. ఇంకా ఆత్మ నిర్వచనం తెలుసుకోవాలనిపించింది కహోలుడికి. అందువల్ల అతను మళ్ళీ అంతా అదే అడిగి ఇంకా కొంచెం చెప్పు అన్నాడు. ఇంకో కారణం కూడా ఉంది అంటారు శంకర్ల వారు. ఏమిటది? ఆత్మను సర్వమనోవృత్తి సాక్షిగా అభివర్ణించాడు అంతకుముందు. అక్కడితో ఆగితే తత్వమసి మహావాక్యంలో త్వంపద విచారణ మాత్రమే అవుతుంది. కహోలుడు తత్పద విచారణ ఐక్యం కూడా కావాలనుకున్నాడు. అంటే అతని ప్రశ్న ద్వారా మనకి వేదాంతం బోధ వస్తుంది అని చూస్తున్నాం కదా. సో తత్వమసి రావాలంటే త్వం గురించి వచ్చింది, ఇప్పుడు తత్ గురించి అసి గురించి రావాలి. అంటే బ్రహ్మ గురించి, ఆత్మ బ్రహ్మల ఐక్యం గురించి రావాలి. అప్పుడే అది సంపూర్ణ జ్ఞానం అవుతుంది. అందువల్ల ఇతను మళ్ళీ అడుగుతున్నాడు, కథమో యాజ్ఞవల్క్య సర్వాంతర. సరే, ఈ ఆత్మ సర్వాంతర అంటున్నావు కదా, ఆ ఆత్మ గురించి ఇంకొంచెం చెప్పు అని దాని అర్థం. ఇంకొంచెం చెప్పు అనేది మనం కలుపుకుంటున్నాం. ఆత్మ గురించి చెప్పు అన్నాడు. ఆత్మ గురించి చెప్పేశాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతా అని తను అరవలేదు. ఎందువల్లనంటే ఇప్పుడే చూసాం, ఆత్మ నిర్వచనాలు అనంతంగా సాగుతాయి. మనం భగవద్గీతలో 2వ అధ్యాయంలో 6 నిర్వచనాలు కృష్ణ పరమాత్మ ఇచ్చాడని చూసాం. ఆ 6 కూడా కృష్ణ పరమాత్మ ఉపనిషత్తుల నుంచి ఇచ్చినవే. అవేంటి? ఆత్మ నిత్యం, ఆత్మ సత్యం, ఆత్మ కర్త భోక్త, ఆత్మ అప్రమేయం, ఆత్మ నిర్వికారం, ఆత్మ సర్వవ్యాపకం. ఇక్కడ 3వ నిర్వచనం చూడబోతున్నా, ఆత్మ అసంసారి అని చెప్తున్నాడు. ఎందువలనంటే మన జ్ఞానం నేర్చుకునేటప్పుడు నేర్చుకునే అంశాలలో ఒక ముఖ్యమైన అంశం సంసారం గురించి. ఆత్మజ్ఞానం వల్ల మనకు కలిగేది ఏమిటి? మోక్షం. మోక్షం అంటే దేని నుంచి? సంసారం నుంచి. సంసారం అంటే ఏమిటి? సంసారాన్ని అనేక కోణాల్లో వర్ణిస్తారు, అనేక సందర్భాలలో వర్ణిస్తారు. ఒక నిర్వచనం మనం భగవద్గీతలో చూసినది రాగం, శోకం, మోహం. అర్జునుడికి భీష్మద్రోణులను చూస్తే రాగం వచ్చింది, దాని నుంచి శోకంలో పడ్డాడు, దానివల్ల విచక్షణ శక్తిని కోల్పోయాడు, అంటే మోహంలో పడ్డాడు. భగవద్గీతలోనే మనం చూసిన ఇంకొక నిర్వచనం, పరమాత్మకి 2 అంశాలున్నాయి, అపరాప్రకృతి, పరాప్రకృతి. కానీ పరాప్రకృతి జ్ఞానం పొందకుండా అపరాప్రకృతిలోనే ఆగిపోవటం వల్ల
సంసారంలో పడి అవస్థపడుతున్నారు అని చెప్తాడు. ఉపనిషత్తుల్లో చూస్తే ఐతరేయ ఉపనిషత్తులో శంకర భాష్యంలో సంసార వర్ణన చక్కగా వస్తుంది. దాని సారాంశం చూద్దాం. సంసారం ఆది అంతాలు తెలియని ఒక మహాసముద్రం. సముద్రంలో నీరు ఉంటుంది కదా, ఆ నీటిని సంసారం యొక్క అజ్ఞానం, కోరిక, కర్మల వల్ల కలిగే దుఃఖంగా తీసుకోవచ్చు. అందులో భయంకర జంతువులు, మనం అనుభవించే తీవ్ర రోగం, వార్ధక్యం, మృత్యువులు, ప్రాపంచిక విషయాల తృష్ణ తుఫానులాగా ఎగసిపడేటంత పెద్ద అలలుగా బుద్ధిని కల్లోలపరుస్తుంది. నరకంలో ఉన్నట్టుగా సంసార సముద్రంలో ఎందరో అవస్థలు పడుతున్నారు. సముద్ర ఘోషకు ధీటుగా వీరి ఆహాకారాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సంసార సాగరం దాటడానికి మార్గం ఉందా అంటే, పెద్ద ఓడల్లో చిన్న లైఫ్ బోట్లు ఉన్నట్టుగా ఈ పెద్ద సముద్రాన్ని దాటడానికి ఒక చిన్న తెప్ప ఉంది అంటుంది శాస్త్రం. అదే జ్ఞాన తెప్ప. దానికి తెడ్లు సత్యం, ఆర్జవం, దయ, అహింస, శమం, దమం, ధైర్యం. దానికి మార్గం సత్సాంగత్యం, సర్వత్యాగం. అలా ఐతరేయోపనిషత్తులో శంకరాచార్యుల వారి భాష్యంలో చూస్తాం. ఇక్కడ బృహదారణ్యకోపనిషత్తే డైరెక్ట్గా 6 సమస్యలను పేర్కొంది. బృహదారణ్యకంలో ప్రత్యేకించి చాలా వివరణ, చాలా అంశాలకు వస్తుందని చూస్తూ వస్తున్నాం. ఇదొకటి. సంసారాన్ని ఇక్కడ షడూర్మిగా వివరించింది. ఊర్మి అంటే అలా, షట్ అంటే 6, సో షడూర్మి అంటే 6 అలలు. సంసారాన్ని సాగరంతో పోల్చారని ఇప్పుడే చూసాం కదా. సో ఆ 6 అలలు ఏమిటి అంటే, అందులో లేచే 6 రకాల సమస్యలు, సాగరంలో పడి లేచే అలలు. మనం సముద్రపు టొడ్డున నిల్చుంటే అంతెత్తున ఎగసిపడే అలలు మన దగ్గరికి వచ్చేసరికి మనను అలవోకగా తాకి వెళ్ళిపోవచ్చు, లేదా మన పాదాలను మాత్రం కడిగి వెళ్ళిపోవచ్చు. మనం కొంచెం అప్రమత్తంగా ఉంటే మనను పడేయవచ్చు, లేదా గాలి బలంగా ఉంటే నీటిలోకి లాగేయవచ్చు కూడా. ఇది అలలు చేసే పని. అలాగే సంసారంలో మనం ఎదుర్కొనే సమస్యలు కూడా ఇంత హెచ్చు తగ్గులు చూపిస్తాయి. కొన్ని సమస్యలు దూది పింజల్లా తేలిపోతాయి, కొన్ని సుతారంగా తాకి వెళ్ళిపోతాయి, కొన్ని మనని కింద పడేస్తాయి, కొన్ని వాటిలో మనని ముంచేయచ్చు కూడా. ఉపనిషత్తు పేర్కొన్న 6 అలలు ఏమిటో చూద్దాం. అవి ఆకలి, దాహం, శోకం, మోహం, వృద్ధాప్యం, మృత్యువు. ఒక్కొక్కటి చూద్దాం. ఆకలికి అసనాయ అంది. ఉదర నిమిత్తం బహుకృత వేష అని అంటారు. అంటే మనకి మనిషి అన్నాక ఆకలి ఎక్కువ. అసలైతే we eat to live. మనం ఎందుకు తింటాము అంటే మరణించకుండా ఉండడానికి తినాలి. మన పెద్దలు చెప్పినది we eat to live. కానీ మనం ఏం చేస్తాం? we live to eat. మనం జీవించి ఉన్నది తినటానికే అన్నట్టుగా 2 గంటలకు ఒకసారి ఏదో తింటూ ఉంటాం. అలా తినాలి అంటే ఆహారం కావాలి. ఆహారం కావాలి అంటే సంపాదించాలి. సంపాదించాలి అంటే దానికి తగ్గ చదువు ఉండాలి. చదువు కావాలంటే స్కూల్లో చేరాలి. అంటే ఇంత చిన్న వయసు నుంచే ఈతి బాధలు తప్పవు, ఈ ఆకలి బాధలు తప్పవు. ప్రపంచంలో ఆకలి అనేది లేకపోయి ఉంటే అనేక కార్యక్రమాలు జరగవు. ఆకలి తీరటం కోసం ఆహారం తినాలి. కానీ మనం ఆహారం తినటమే మన జీవితాశయంగా పెంచుకుంటాం. దానివల్ల ఏమవుతోంది? అజీర్ణం, గ్యాస్ ట్రబుల్, ఫుడ్ పాయిజను, ఇలా ఎన్నో చోటు చేసుకుంటూ ఉంటాయి. సో మనని సంసారంలో అంటే బాధల్లో పడవేసేది ఆకలి మొట్టమొదటి సమస్య. రెండోది పిపాస. ఏనా తింటే దాహం కూడా తీర్చుకోవాలి కదా. పిపాస అంటే దాహం. దాహం తీర్చుకోవడానికి అనేక కూల్ డ్రింక్స్ వచ్చాయి మార్కెట్లోకి. కొన్ని చోట్ల నీరు సమృద్ధిగా దొరకదు. అందువల్ల హోటల్లో ఆ ఊళ్ళలో మనకి ఆహారంతో పాటు ఫ్రూట్ జ్యూసులు ఇస్తూ ఉంటారు. అది కాక మనం కొత్త ఊరు వెళ్తే ఏమంటాం? నీరు మారింది, అందువల్ల అనారోగ్యం చేసింది అంటాం. సో నీరు మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది.
అందువల్ల పిపాస మహాసంసారానికి ఒక కారణం. శోకం, మామూలుగా శోకం అంటే దుఃఖం, కానీ ఇక్కడ శంకర్ల వారు ఆ దుఃఖం ఎందువల్ల కలుగుతుందో చెప్తున్నారు. అతృప్తి అంటున్నారు. అంటే ఎంత ఉన్నా మనిషికి తనివి తీరదు, ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపిస్తుంది, ఏదో లేదనే కొరత బాధిస్తూ ఉంటుంది. అతృప్తి వల్లనే శోకం వస్తుంది. ఆ శోకం అపూర్ణత్వ భావనకి దారితీస్తుంది. దానివల్ల అనేక కర్మలు చేస్తూ ఉంటాం, దానివల్ల సుఖ దుఃఖాలు అనుభవించాలి, దానివల్ల మళ్ళీ పుడుతూ మరణిస్తూ ఉండాలి. దీని అంతటికి కారణం అతృప్తి. నాకు ఏదో లేదు, ఉన్నది చాలదు. అతృప్తి అంటే ఉన్నది చాలదు, ఎంత ఉన్నా ఇంకా కావాలి ఇంకా కావాలి అని అనిపిస్తుంది. ఇంకొకటి మోహం. విపరీత ప్రత్యయ ప్రభవో అవివేకో భ్రమ. మోహం అంటే అవివేకం వల్ల ఏర్పడిన భ్రాంతి. అంటే ఒక విషయం గురించి తెలియకపోవటం వల్ల మనం అవస్థలు పడుతున్నాం. మనకి ఇక్కడ రెండు విషయాల్లో అవివేకం ఉంది. ఏమిటి? నేను ఆత్మను, ఆత్మగా నేను పూర్ణుణ్ణి, ఆనంద స్వరూపుణ్ణి అని తెలియకపోవటం వల్ల దుఃఖంలో ఉన్నాం. అది మొదటి అవివేకం. దానికి జవాబు తెలియకపోవటం ఇంకొక అవివేకం. ఇది ఆత్మను అని పొరపాటు పడుతున్నప్పుడు మరి నేనేమిటి అనే విషయం తెలుసుకోవాలి కదా, అది ప్రయత్నించాం. ఆ అవివేకంలో కంటిన్యూ అవుతాం, అందులోనే కూరుకుపోతాం. ఆత్మజ్ఞానం ఒక్కటే నాకు పూర్ణత్వాన్ని ఇస్తుంది అనేది తెలియదు. అది తెలియక అనాత్మలోనే పూర్ణత్వం వెతుక్కుంటున్నాం. ఒక అనాత్మ పూర్ణత్వం ఇవ్వకపోతే ఇంకో అనాత్మలో పూర్ణత్వం వెతుక్కుంటున్నాం. భజగోవిందంలో అద్భుతంగా వస్తుంది. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మని కోపిన సక్త. బాల్యావస్థలో క్రీడల వెంట, తరుణ వయసులో స్త్రీ వెంట, వృద్ధాప్యంలో చింతల వెంట పరుగులు తీస్తున్నాం, కానీ తృప్తి చెందటం లేదు, దానికి మార్గం తెలుసుకోవటం లేదు అని. సరే, ఇంకొక ఊర్మి అలా జరా, పులిలాగా మనను ఆక్రమించటానికి పొంచి ఉంది వృద్ధాప్యం. శరీరం ముడతలు పడటం, జుట్టు తెల్లబడటం, పళ్ళు ఊడటం, ఇవన్నీ వృద్ధాప్యాన్ని సూచిస్తాయి. మనమేమో ఈ ముడతలను దాచుకోవడానికి, తెల్ల జుట్టుని కప్పెట్టుకోవడానికి, కట్టుడి పళ్ళు కట్టించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఎవరైనా అంతవరకు మనని చిన్నవాళ్ళుగా ట్రీట్ చేస్తూ సడన్గా మీరు పెద్దవారు అనేసరికి మనకి చాలా బాధేస్తుంది. అలా వృద్ధాప్యం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మతిమరుపు అనేది ఒక పెద్ద సమస్య. ఆఖరిది మృత్యు. ఇవన్నీ ఎలాగైనా తప్పించుకోవచ్చు, కానీ మృత్యువుని తప్పించుకోలేం. పుట్టుట గిట్టుట కొరకే. మనం ఎన్నాళ్ళు బతికినా, 100 ఏళ్ళు బతికినా తర్వాతన్నా మరణించక తప్పదు. పైగా ఈ మరణం మనకి ఎప్పుడు పొంచి ఉందో, ఎప్పుడు వస్తుందో తెలీదు. ఈ మరణ భయం పట్టి పీడిస్తుంది. అయిన వారికి దూరం అవుతామేమో అనే బెంగ. కొంతమంది నా మరణం గురించి నాకు భయం లేదు, కానీ నా పిల్లలు చాలా చిన్నవారు, వారిని ఎవరు చూస్తారు అంటారు. లేదా మా అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, నేను చనిపోతే నా కొడుకులు పట్టించుకోరు అంటారు కొంతమంది. అలా వారి గురించి కన్నా కూడా వారిని అంటి పెట్టుకుని ఉన్న వారి బాగోగుల గురించిన తపనతో మరణాన్ని దూరానికి నెట్టివేయడానికి ప్రయత్నిస్తారు. సో ఈ విధంగా మనకి 6 సమస్యలు ఉన్నాయని బృహదారణ్యకోపనిషత్తు చెప్తాను. అసనాయ పిపాసలు, శోకమోహాలు, జరామృత్యువులు. వీటిని కేటగరైజ్ చేస్తే అసనాయ పిపాసలు ప్రాణానికి చెందినవి. భోజనం చేయకపోతే ఏమంటాం? ప్రాణం పోతోంది అంటాం. అందువల్ల ఇది ప్రాణానికి చెందినవి. శోకమోహాలు మనసుకి చెందినవి, మనసు బాధపడుతూ ఉంటుంది. జరామృత్యువులు శరీరానికి చెందినవి. వృద్ధాప్యం కొట్టొచ్చినట్టు కనపడేది శరీరం మీద, మరణించేది కూడా స్థూల శరీరం. ఆ విధంగా ఈ 6 3 స్థాయిల్లో మనిషిని కుదిపివేస్తాయి. ఇక్కడ ఆత్మ ప్రసక్తి ఏది? ఇవన్నీ ఆత్మక అంటే అత్యేతి పదం వేశాడు. ఈ 6 మనిషికే సుమ. మనిషికే అంటే అనాత్మకే సుమ. ఆత్మ వీటికి అతీతం. అత్యేతి అంటే వీటికి అతీతమైనది.
ఈ సమస్యలు ఆత్మకు అంటవు. ఈ 6 సమస్యలు అనాత్మకి చెందినవి, శరీరానికి చెందినవి. దీన్ని ఉపాధి అంటారు. ఆత్మ శరీరంలో ఉంది, శరీరి అంటారు, లేదా ఉపహితం అంటారు. ఆత్మకు వీటితో సంబంధం లేదు. అది నిత్యముక్త ఆత్మ. ఈ నిత్యముక్త ఆత్మ వర్ణనను మహావాక్యంగా తీసుకోవచ్చు. ముందు బ్రాహ్మణంలో త్వంపద విచారణ చూసాం. ఇక్కడ తత్పద ఐక్యం లేదా మహావాక్యాన్ని చూస్తున్నాం. ఈ బ్రాహ్మణంలో ఇంకో అంశాన్ని కూడా చూస్తాం. ఈ ముఖ్యమైన భాగంలో మోక్షానికి 2 మార్గాలు సూచించబడ్డాయి. ఒకటి ప్రాథమిక సాధన. మోక్షం పొందాలి అంటే ఆత్మజ్ఞానం పొంది తీరాలి. సో అది సాక్షాత్ సాధన లేదా ప్రాథమిక సాధన. 2 సహకారి సాధన. ఆత్మజ్ఞానం ఎలా పొందాలి అంటే సన్యాసం స్వీకరించి పొందాలి అని ఇక్కడ సూచిస్తుంది. మిగతా భాగం చదువుదాం ముందు. ఏతం వైతమాత్మానం విదిత్వా బ్రాహ్మణాః పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వృత్యాయ అత భిక్షాచర్యం చరంతి యాహేవ పుత్రైషణా సా విత్తైషణా యా విత్తైషణా సా లోకైషణా ఉభేహేతే ఏషనే ఏవ భవతః తస్మాత్ బ్రాహ్మణః పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ బాల్యం చ పాండిత్యం చ నిర్విద్య అత మునిః అమౌనం చ మౌనం చ నిర్విద్య అత బ్రాహ్మణః స బ్రాహ్మణః కేన స్యాత్ ఏన స్యాత్ తేన ఈదృశ ఏవ అత అన్యదార్థం తతోహ కహోల కౌశీతకేయః ఉపరరామా. ఒకటే ఒక మంత్రం ఉంది ఇందులో అని చూసాం. కానీ ఈ ఒక్క మంత్రంలోనే చాలా లోతైన వివరణలు ఉన్నాయి. మనం కూడా చాలా లోతుగా చూడాలి. సో ఏతం వై తమ ఆత్మానం విదిత్వా. ముందు ఆత్మ గురించిన కొంత అవగాహన ఉండాలి. దీన్ని ఆపాదాన జ్ఞానం లేదా పరోక్ష జ్ఞానం అంటారు. ఒకవేళ మీరు అణువు మీద పరిశోధన చేయాలంటే అసలు అణువు అనేది ఒకటి ఉంది, దాన్ని మైక్రోస్కోప్లో చూడాలి. అలా కొంత ప్రాథమిక జ్ఞానం ఉండాలి. అలాగే ఆత్మ గురించి తెలుసుకోవాలంటే ఆత్మ అనేది ఒకటి ఉంది, దాని గురించి ఉపనిషత్తులు అధ్యయనం చేయాలి అని తెలియాలి. అందువల్ల ఆత్మ గురించి ఎవరికి తెలుస్తుంది? వేదాధ్యయనం చేసిన వ్యక్తికే తెలుస్తుంది. వేదాలు తెలియని వ్యక్తికి ఆత్మ లేదా బ్రహ్మ అనేది ఒకటి ఉందనే తెలియదు. వేదాధ్యయనం చేస్తే వేదం చెప్తుంది జగత్ కారణం ఒకటి ఉంది, దాన్ని బ్రహ్మ అంటారు అని. అదే వేదం బ్రహ్మను తెలుసుకున్న వ్యక్తి మోక్షం పొందుతాడు అని కూడా చెప్తుంది. బ్రహ్మవిద ఆప్నోతి పరం అని తైత్తిరీయోపనిషత్తులో వస్తుంది. బ్రహ్మను ఎవరు తెలుసుకుంటారో అతను పరమ పురుషార్థాన్ని అంటే మోక్షాన్ని పొందుతాడు అని అక్కడ వస్తుంది. అంటే ముందు వేద పూర్వ భాగం అధ్యయనం చేస్తే కర్మకాండ తెలుస్తుంది. వేద అంత బాగా అధ్యయనం చేస్తే జ్ఞానకాండ అర్థం అవుతుంది. ఈ వేద అధ్యయనం చేసేటప్పుడు అందులో భాగంగా సంస్కృతం, మీమాంస వంటి వేద అంగాలు కూడా నేర్చుకుంటారు. మన పూజ్య గురుదేవులు దయానంద సరస్వతి స్వామి తర్వాత చిన్మయానంద స్వామి కలిసి ఒక 3 ఏళ్ల కోర్సు తీర్చిదిద్దారు. అద్వైత జ్ఞానం లేదా ఆత్మజ్ఞానం పొందటానికి తీర్చిదిద్దారు. అందులో ఇవన్నీ వస్తాయి. ఆ విధంగా బ్రహ్మచారిగా కర్మకాండ గురించి నేర్చుకుని చిత్తశుద్ధి పొందుతారు. దాని తర్వాత బ్రహ్మజ్ఞానం పొందాలంటే సన్యాసాశ్రమం స్వీకరిస్తారు. బ్రహ్మచారిగా గురుకులంలో ఉన్నప్పుడు 4 పురుషార్థాలు ఉన్నాయని నేర్చుకుంటారు. అవి ధర్మార్థ కామ మోక్షాలు. ధర్మార్థ కామాలు కావాలంటే కర్మ చేయాలి. మోక్షం కావాలంటే జ్ఞానం ఒక్కటే మార్గం. కఠోపనిషత్తులో వస్తుంది శ్రేయో మార్గం ప్రేయో మార్గం అని 2 ఉన్నాయి. అవి 2 మనుషుల ముందు స్వయంవరంలో లాగా నిల్చుంటాయి అని. ప్రేయో మార్గం ధర్మార్థ కామాలు, శ్రేయో మార్గం మోక్షం. సో ధర్మార్థ కామాల వెంట
పడితే అది అనాత్మ కోరిక కిందికి వస్తుంది. ఈ అనాత్మ కోరికను ఇక్కడ 3గా విభజించింది ఉపనిషత్తు. బ్రాహ్మణాః పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్యాయ అథ భిక్షాచర్యం చరంతి. ఈ వాక్యం అర్థం చూస్తే, ఈ ఆత్మను తెలుసుకుని బ్రాహ్మణులు పుత్రైషణ విత్తైషణ లోకైషణలకు అతీతంగా ఎదిగి తర్వాత భిక్షాటన చేస్తారు. దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. ఏషణ అంటే కోరిక, ఇచ్ఛ, కామం ఏదైనా వాడవచ్చు. ఇక్కడ 3 కోరికలు చెప్తోంది ఉపనిషత్తు. పుత్రైషణాయాశ్చ, చ అండ్ లాగా వస్తుంది. పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ అని. పుత్రైషణ అంటే పిల్లలు పుట్టాలనే కోరిక. విత్తైషణ, విత్తం అంటే డబ్బు, డబ్బు అంటే ఐశ్వర్యం. పూర్వకాలం పశు సంపద అవన్నీ కూడా ఐశ్వర్యంలోకి వస్తాయి. సో ఐశ్వర్యం కావాలనే కోరిక. లోకైషణ, లోకాలకు వెళ్ళాలి, పుణ్యలోకాలకు వెళ్ళాలనే కోరిక. కానీ ఉత్యాయ అనే పదం వైరాగ్యం వచ్చిన వాళ్ళు ఈ 3టికి అతీతంగా ఎదుగుతారు. ఎదిగి ఏం చేస్తారు? అథ, దాని తర్వాత అంటే కర్మకాండ నుంచి బయటికి వచ్చి భిక్షాచర్యం చరంతి, భిక్షాటన చేసి జీవితాన్ని గడుపుతారు. అది ఎవరు చేస్తారు? సన్యాసులు చేస్తారు. అంటే బ్రహ్మచారిగా ధర్మార్థ కామ మోక్షాలు ఉన్నాయని నేర్చుకుంటాడు. గృహస్థు అయి ధర్మార్థ కామాల కోసం వెంపర్లాడి కోరికలు పెంచుకుని దాని తర్వాత వీటి వల్ల లాభం లేదు, మోక్షం రావాలి అని గ్రహించి సన్యాసం స్వీకరిస్తాడు. మధ్యలో వానప్రస్థాశ్రమం ఉంది, అది చాలా చోట్ల రాదు. సో గృహస్థు సన్యాసం స్వీకరిస్తాడు అని దీని అర్థం. ఇక్కడ ఉపనిషత్తు మాటల గారడీ చేస్తుంది. ముందు 3 కోరికలు అంది, తర్వాత ఈ 3 కోరికలు ఒకటే కోరిక అంది, తర్వాత ఈ 1 2 కోరికలు అంది. 3 ఏమిటి, 1 ఏమిటి, 2 ఏమిటి, ఈ గందరగోళం ఏమిటి అంటే దీనికి చాలా స్పేడ్ వర్క్ చేశారు మన శంకరాచార్యుల వారు, మన స్వామీజీ. అది చూద్దాం. 3 కోరికలు అంది. ఏమిటది? పుత్రైషణ, విత్తైషణ, లోకైషణ. వీటన్నిటిలో సమానంగా ఉన్నది ఏంటి? ఏషణ అంటే కోరిక. కాబట్టి ఉపనిషత్తు ఈ కోరికలను 3గా విభజించిన 3 ఒకటే అంది. ఎందువల్ల అంటే అన్ని కోరికల కిందకే వస్తాయి. సో ముందేమంది? యాహేవ పుత్రైషణ సా విత్తైషణ. ఏదైతే పుత్రుని కొరకు వచ్చే కోరికో అదే విత్తైషణ అంది. దాని తర్వాత యా విత్తైషణ సా లోకైషణ. ఏదైతే విత్తైషణయో అదే లోకైషణ. అంటే పుత్రైషణ ఈజ్ ఈక్వల్ టు విత్తైషణ ఈజ్ ఈక్వల్ టు లోకైషణ అనేసింది. అలా ఎలా అంటే 3 సమానంగా ఉన్న పదం ఏషణ 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 అది తీసుకుంది. ఏషణే ఏవ భవతః. సో ఎందుకు ఇలా అంటే 3 కోరికలే కదా. ఏ కోరిక అయితే మీకొక కోరిక ఉంటుంది, నాకొక కోరిక ఉంటుంది, కానీ కోరిక కోరికే. అందువల్ల ఏషణే ఏవ భవతః అన్ని కోరికల కిందికే వస్తాయి. అవన్నీ కూడా అనాత్మ మీద కోరికే వస్తుంది. కోరుకునే వస్తువు మారుతుంది, కోరుకునే వ్యక్తి మారుతాడు, కానీ కోరిక అనే సత్యం మారదు. అందరిలోనూ కోరిక సమానంగా ఉంటుంది. కోరిక లేని వారంటూ ఉండదు. కాకపోతే కొందరు డబ్బు కోసం వెంపర్లాడితే, కొందరు పుత్రుల కోసం పాకులాడతారు, మరి కొందరు లోకాల కోసం తాపత్రయపడతారు. ఏదేమైనా అందరిది కోరికే. వస్తు భేదం ఉంటుంది, స్థాయి భేదం ఉంటుంది, కానీ కోరిక కోరికే. ఎందువల్ల కోరిక? అపూర్ణత్వంతో బాధపడతారు కాబట్టి కోరుతున్నారు. కానీ ఇక్కడ ఉపనిషత్తు మన ఆట ఆడిస్తుంది. ముందు 3 కోరికలని చెప్పింది. 3 కోరికలే కాబట్టి అది ఒకటే అంది. అంతవరకు బాగానే ఉంది. అక్కడ జవాబు స్పష్టంగానే ఉంది. ఇప్పుడు ఏమంటుంది? ఉభేహేతే. అక్కడ ఆగిపోయింది. ఈ 2 కోరికలు అంది. ఓ పక్క 3 కోరికలు అంటోంది. 3 కోరికే కాబట్టి ఒకటే అంటోంది. అంతవరకు బాగానే ఉంది. ఉభేహేతే. ఇప్పుడు ఈ 2 కోరికలు అని ఆగింది. అదెలా సాధ్యం?
3 = 1 = 2 అని ఎలా నిరూపిస్తాము? ఇక్కడ ఉపనిషత్తు జవాబు ఇవ్వలేదు. దీనికి జవాబు కావాలంటే మనం వెనక్కి వెళ్ళాలి. మొదటి అధ్యాయంలోని 5వ బ్రాహ్మణంలోకి తొంగి చూడాలి. చూడండి, మనం కంటిన్యూస్ థాట్ ఫ్లోగా నేర్చుకోవాలి. చాలామంది అరకొరగా నేర్చుకున్నాక అర్థమైపోయింది అంటారు. ఇలా కంటిన్యూస్ థాట్ ఫ్లోగా నేర్చుకుంటే కానీ శాస్త్రం అర్థం కాదు. సో ఇప్పుడు ఈ 3 = 1 = 2 అర్థం అవ్వాలి అంటే బృహదారణ్యకంలోనే మొదటి అధ్యాయంలోని 5వ బ్రాహ్మణం అంటే సప్తాన్న బ్రాహ్మణంలోకి తొంగి చూడాలి. అక్కడ ఏమిటి లైను? సోయం మనుష్యలోక పుత్రేనైవ జయో నాణ్యేన కర్మణ పితృలోక విద్యయా దేవలోక. దీని అర్థం పుత్రుని వల్ల భూలోకం, కర్మ వల్ల పితృలోకం, ఉపాసన వల్ల బ్రహ్మలోకం పొందుతారు అని వస్తుంది. ఇక్కడ విద్య అంటే ఉపాసన, జ్ఞానం కాదు. అంటే పుత్రులు ఉన్నవారు ఈ లోకంలోనే పుడతారు అంటే దాని అర్థం ఏంటి? పుత్రుడు సాధన, మనుష్యలోకం సాధ్యం. అలా ఇక్కడ మనకి 3 సాధనలు, 3 సాధ్యాలు ఇచ్చారు. అంటే మీన్స్ అండ్ ఎండ్, మార్గం, గమ్యం. ఇక్కడ సాధన, సాధ్యం అంటున్నాం. సో 3 సాధనలేమిటి, 3 సాధ్యాలేమిటి? భూలోకం, పితృలోకం, బ్రహ్మలోకాలు సాధ్యాల కింద వస్తాయి. కోరుకున్న లక్ష్యాలవి. అవి పొందటానికి వీళ్ళు చేసే సాధనలేమిటి? పుత్రులను కనటం, కర్మ చేయటం, ఉపాసన చేయటం. మనుషులకి ఈ 3 ఏదో ఒక సాధన సాధ్యాల మీదే కోరిక ఉంటుంది అంటుంది ఉపనిషత్తు. కోరిక ఎలా తీరుతుంది? దీనికి వచ్చిన విశ్లేషణ చూస్తాం. ముందు ఎవరికైనా సాధ్యం మీద కోరిక ఉంటుంది. ఏదో ఇది కావాలి అంటే ఒక లక్ష్యం ఉంటుంది. ఉదాహరణకు మీరు టీవీ కొనాలనుకున్నారనుకోండి, అప్పుడు టీవీ సాధ్యం అవుతుంది. ఆ టీవీకి కావలసినంత డబ్బు సమకూర్చుకోవాలి. ఆ డబ్బు సమకూర్చుకోవడాన్ని సాధన అంటారు. సో ఇప్పుడు ఏమైంది? మీ దృష్టి టీవీ నుంచి డబ్బు మీదకి మారింది. అంటే సాధ్యం నుంచి సాధనకి వచ్చింది. దానికి తగినంత డబ్బు సంపాదించాలనే తపన బయలుదేరుతుంది. సో అలా ప్రతి మనిషికి ముందు సాధ్య ఇచ్చ వస్తుంది, దానికి సంబంధించిన సాధన ఇచ్చ వస్తుంది. అంటే సాధన సాధ్య ఇచ్చలో తిరుగుతూ ఉంటాడు. ఇచ్చ అంటే కోరిక, అంటే ఏషణ అని చూసాం. ఇప్పుడు 2 ఏషణలు ఉన్నాయి. ఏమిటవి? సాధన ఏషణ, సాధ్య ఏషణ. ఈ రెండింటిని ఖగోళ బ్రాహ్మణంలో చెప్పిన 3 కోరికలతో, 3 ఏషణలతో కలపాలి. అంటే సప్తాన్న బ్రాహ్మణాన్ని, ఖగోళ బ్రాహ్మణాన్ని కలిపి అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూసిన 3 ఏషణలు ఏమిటి? పుత్రైషణ, విత్తైషణ, లోకైషణ. ఇప్పుడు పుత్రైషణ సాధన ఒకటి. అంటే ఒక లోకం కావాలి అంటే, భూలోకం కావాలి అంటే పుత్రులు ఉండాలి అని చూసాం కదా. పుత్రుల సాధన అని చూసాం కదా. కాబట్టి పుత్రైషణ సాధన ఒకటి. విత్తైషణ డబ్బు కావాలి. దానికి 2 సాధనలు తీసుకోవచ్చు, కర్మ, ఉపాసన. కర్మ వల్ల కానీ ఉపాసన వల్ల కానీ కోరిన ఐశ్వర్యం కలుగుతుంది. అలా ఈ 2 కలిపి ఒక సాధన అయింది. అంటే పుత్రైషణ, విత్తైషణని సాధనగా తీసుకుంటాం. ఇంకా మిగిలింది ఏమిటి? లోకైషణ, లోకాలకు వెళ్ళటం సాధ్యం అని చూసాం కదా. ఏమిటా లోకాలు? అక్కడ చూసినవి మనుష్యలోకం, పితృలోకం, బ్రహ్మలోకం. సో ఇప్పుడు మళ్ళీ ఈ 3 చూస్తే పుత్రైషణ, విత్తైషణ కలిపి సాధన ఇచ్చగా తీసుకోవాలి. లోకైషణ అని 3 లోకాలకి వెళ్ళే కోరికగా తీసుకోవాలంటే దాన్ని సాధ్య ఇచ్చగా తీసుకోవాలి. సో 3 2 ఇక్కడ చెప్పబడిన 3 సాధనలు పుత్రులు ప్లస్ కర్మ ప్లస్ ఉపాసన. ఇక్కడ అవి 2 సాధనలయ్యాయి. అవేంటి? పుత్రైషణ ప్లస్ విత్తైషణ. అక్కడ 3 సాధ్యాలు చెప్పబడ్డాయి, మనుష్యలోకం, పితృలోకం, బ్రహ్మలోకం. ఇక్కడ ఒక సాధ్యంగా చెప్పబడింది, అది లోకైషణ. ఆ విధంగా 3 = 2 అయింది.
అంటే 3 కోరికలు సాధన సాధ్య ఇచ్చలుగా మారాయి కాబట్టి ఒకటే విషయాన్ని అనేక కోణాల్లో చూస్తున్నా అంతే. కోరికగా కామన్గా చూస్తే ఒకటే, విడివిడి కోరికలు చూస్తే 3, సాధన సాధ్యాలుగా చూస్తే 2. అంటే మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి. ఏదైనా అనాత్మ కోరిక అనే అంశం కిందికే వస్తుంది. ఈ విధంగా మనం 3 = 2 = 1 అని నిరూపించాం. సో సాధన సాధ్య ఇచ్చలను ఒక్కొక్కటిగా తీసుకుంటే అవి 6 అవుతాయి. మనం చూసాం, భూలోకం కావాలంటే పుత్రులు, పితృలోకం కావాలంటే కర్మ, స్వర్గలోకం కావాలంటే ఉపాసన చేయాలి. అలా చూస్తే 6 అయ్యాయి సాధన సాధ్యాలు. ఇక్కడ చెప్పినవి 3, పుత్రైషణ, విత్తైషణ, లోకైషణ. సాధన సాధ్యాలుగా చూస్తే పుత్రైషణ, విత్తైషణ 2 కలిపి సాధన, విత్తైషణ సాధ్యం, అలా 2 అయ్యాయి. ఏదైనా ఇదంతా అనాత్మ కిందికి వస్తుంది కాబట్టి జ్ఞాని ఇవి 6, 3, 2, 1 అనేది ఆలోచించాడు. అదంతా అతనికి అనాత్మ కిందికి వస్తుంది. అతను ఆత్మ గురించే ఆలోచిస్తాడు. ఇప్పుడు ఆత్మ మరి సాధన సాధ్యమా? ఇక్కడ పొరపాటు పడకూడదు. ఆత్మ 2 కాదు, సిద్ధ వస్తువు. అంటే అతను ఆత్మ గురించి ఒక సాధనగానో సాధ్యంగానో పాటుపడని అవసరం లేదు. జ్ఞాని జ్ఞానం కోసమే పాటుపడతాడు. అతనికి పుత్రుని మీద కోరిక లేదు అంటే, పుత్రుడు అవసరం లేదు అంటే భార్య కూడా అవసరం లేదు. అంటే పెళ్లి చేసుకోవాలి అనే కోరిక లేదు. విత్తం మీద కోరిక లేదు, డబ్బు కావాలనే కోరిక లేదు అంటే కర్మ చేయాలనే కోరిక కూడా లేదు. లోకం మీద కోరిక లేదు అంటే అశాశ్వతమైన పుణ్య ఫలాల మీద కోరిక లేదు. ఇవన్నీ ఉండేది ఎవరికి? గృహస్థుకి మాత్రమే. అందువల్ల ఇవి గృహస్థాశ్రమానికి చెందినవి. అందువల్ల అతను గృహస్థాశ్రమాన్ని ఎన్నుకోకుండా సన్యాసం స్వీకరిస్తాడు అని శంకరాచార్యుల వారు అంటున్నారు. సరే, సన్యాసం స్వీకరిస్తే మోక్షం వచ్చేస్తుందా అంటే అలాంటి పొరపాటు చేయకూడదు. సన్యాసం సాక్షాత్తు మోక్ష సాధన కాదు. సన్యాసం మనం ముందే చూసాం, సహకారి సాధన. సాక్షాత్ సాధన ఆత్మజ్ఞానం పొందటమే. ఈ సన్యాసాన్ని జ్ఞాన అంగం అంటారు. సన్యాసి కూడా జ్ఞాన సాధన చేయాలి. అంటే అతను కూడా శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. మైత్రేయి బ్రాహ్మణంలో చూసాం, ఆత్మావా అరే ద్రష్టవ్య, శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసితవ్య అని. ఆ తవ్యకారం కంపల్సరీ అని చూపిస్తుంది అని చూసాం. చేసి తీరాలి, శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి తీరాలి. ఇక్కడ కూడా అదే, కాకపోతే ఇక్కడ వేరే పదాలు చూస్తాం. ఉపనిషత్తు వేరే పదాలు ఇస్తుంది. అందువల్లనే ఉపనిషత్తులను మనంతట మనం చదవకూడదు అని చెప్తారు. స్వామీజీ ఎప్పుడూ చెప్తారు, శంకరుల వారి భాష్యం లేకపోతే మనకి ఇలాంటి చోట అర్థమయ్యేది కాదు అని. స్వామీజీ శంకరుల వారు చెప్పింది, భాష్యంలో చెప్పింది ఇలా మూలంలో కూడా విడమర్చి చెప్పకపోతే మనకి చాలా చోట్ల మూలం కూడా అర్థం కాదు. నిజానికి మీరు ఇంగ్లీష్లో స్వామీజీ బోధ వినగలిగితే నిజంగా స్వామీజీ బోధని బాగా ఆస్వాదిస్తారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. సరే, ఇక్కడ ఉపనిషత్తు శ్రవణ మనన నిధిధ్యాసనలకు ఇచ్చిన పేర్లు ఏమిటి? శ్రవణానికి పాండిత్యం, మననానికి బాల్యం, నిధిధ్యాసనానికి మౌనం. తస్మాత్ బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య. శ్రవణం చేసి జ్ఞానం పొందుతాడు. జ్ఞానాన్ని పాండిత్యంతో పోల్చింది. సో శ్రవణాన్ని పాండిత్యంతో పోల్చిందని చెప్తున్నాం. ఎందువల్లంటే శ్రవణం చేస్తే అతనికి కలిగేది జ్ఞానం. జ్ఞానం అంటే పాండిత్యం. ఇక్కడ ఆత్మజ్ఞానం. బాల్యేన తిష్టాసేత్. ఒక బాలునికి రాగద్వేషాలు ఉండవు. అతనిది పాల మనసు అంటారు. అంటే పాలలాగా స్వచ్ఛమైన మనసు ఉంటుంది. కక్షలు, కావేశాలు, కుతంత్రాలు ఉండవు. ఈ అర్థాన్ని మామూలుగా చూస్తాం. కానీ ఇక్కడ మళ్ళీ భాష్యంలోకి వెళ్తే బాల్యం అంటే బాలునిలాగా అని కాదు అర్థం. దార్ఢ్యం లేదా బలం. ఇక్కడ జ్ఞాన బలం అంటే తను పొందిన జ్ఞానాన్ని నిశ్చయ జ్ఞానంగా తీర్చిదిద్దుకోవాలి.
అది నిస్సంశయ జ్ఞానం అవ్వాలి. అందులో సందేహాలకు తావు ఉండకూడదు. అహం బ్రహ్మ అస్మి అని దృఢంగా తెలుసుకోవాలి. ఈ దృఢీకరణాన్ని బాల్యం అంది ఉపనిషత్. బాల్యంచ పాండిత్యంచ నిర్విద్య అథ ముని. ముని అంటే మౌనంగా ఉండటం, అంటే వేదాంతం గురించి తప్ప వేరే ఏ విషయము ఆలోచించకపోవటం. జ్ఞానానికి వచ్చాక అన్యావాచో విముంచత అని ముండకోపనిషత్తులో వస్తుంది. వేరే వేటి జోలికి పోకండి అని దాని అర్థం. మన స్వామీజీ దానికి ఎక్స్టెండెడ్ మీనింగ్, మీకు ఒక గురువు నచ్చాక, ఒక గురువు బోధకు అలవాటు పడ్డాక ఇంకా వేరే గురువుల వెంట పడకండి, ఆ గురువుకే స్టిక్ ఆన్ అవ్వండి అని కూడా స్వామీజీ చెప్తారు. ఎందువలనంటే ఇక్కడ మనం చెప్పే పదాలు వేరు, వేరే గురువులు చెప్పే పదాలు వేరు. తర్వాత ఒక్కొక్క గురువుకి కొన్ని చిన్న చిన్న భేదాలు ఉంటాయి. స్కూల్ ఆఫ్ థాట్ కొంచెం మారుతూ ఉంటుంది. అద్వైత వేదాంతాన్ని బోధించే గురువులు కూడా కొన్ని అంశాలు వేరేగా చెప్తూ ఉంటారు. అందువల్ల మీకు ఒక గురువు క్లిక్ అయ్యాక వేరే గురువుల జోలికి వెళ్ళనవసరం లేదు. కొంతమంది ఎక్కడెక్కడో ఎవరెవరో చెప్పినవన్నీ కొటేషన్స్ మన గ్రూప్లో పెడుతూ ఉంటారు, ముఖ్యంగా వాళ్ళు చెప్పిన వివరణలు అవి. యాక్చువల్లీ స్వామీజీ చెప్పినది వింటే ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. మీరు ఆల్రెడీ పీక్కి వచ్చేసారు అద్వైత వేదాంతానికి. అది కూడా పూజ్య స్వామీజీ ఆ కాలంలో శంకరాచార్యుల వారు ఎలాగో ఈ కాలంలో మన దయానంద సరస్వతి స్వామీజీ అలా. ఆయన శిష్యుడు అక్షరాల పరమార్థానంద స్వామీజీ. ఆయన స్వామీజీ చెప్పినట్టుగా అద్వైతం నుంచి డైవర్ట్ అవ్వకుండా, అనవసరమైన ఉదాహరణలు చెప్పకుండా, దోవ తప్పకుండా మనను ఒక క్రమ పద్ధతిలో తీసుకెళ్తూ ఉంటారు. అందువల్ల మనం ఈ స్వామీజీ బోధకి స్టిక్ ఆన్ అయినా చాలు, వేరే బోధలు వెంట పరుగులు తీయనవసరం లేదు అని నా సలహా ఈ సందర్భంలో. సో ఇక్కడ మౌనం అంటే అది అద్వైత వేదాంతం గురించే ఆలోచించాలి. అది కూడా ఒక గురువు చెప్పింది నేర్చుకుంటే చాలు అనేది అర్థం. అతను వేదాంతం గురించి తప్ప ఇంక వేరే విషయాలు ఆలోచించకుండా ఉండాలి. ఇప్పుడు సన్యాసం స్వీకరిస్తాడని చూసాం కదా, అందువల్ల అతనికి వేరే ఏ బాధ్యతలు బాదరబందీలు ఉండవు. 24 గంటలు బ్రహ్మనిష్టలోనే ఉంటాడు. మౌనం అంటే నిధిధ్యాసనం. నిధిధ్యాసనానికి ఇంకో పేరు బ్రహ్మ అభ్యాసం, అంటే అదే తలుచుకుంటూ ఉండటం. అమౌనంచ మౌనంచ నిర్విద్య అథ బ్రాహ్మణ. ఎవరు బ్రాహ్మణుడు అంటే ఎవరైతే శ్రవణ మనన నిధిధ్యాసన చేసి బ్రహ్మనిష్టలో ఉంటారో అతనే బ్రాహ్మణుడు. దానికి ఎలా చెప్పారు ఇక్కడ? అమౌనంచ మౌనంచ అన్నారు. మౌనం అంటే నిధిధ్యాసనం అని ఇప్పుడే చూసాం. సో దానికి ఆపోజిట్ అమౌనం. అమౌనం అంటే నిధిధ్యాసనం కాకుండా తక్కిన రెండు ఏమిటి? శ్రవణం మననం. శ్రవణం స్టేజ్లో మనం మౌనంగా ఉంటే లాభం లేదు, మననం స్టేజ్లో మౌనంగా ఉంటే లాభం లేదు. అక్కడ ప్రశ్నలు అడగాలి, గురువుతో ఇంటరాక్ట్ అవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి బ్రహ్మనిష్టలో ఉండాలి. అలా ఉన్న అతన్నే బ్రాహ్మణుడు అంటారు. తక్కిన వారు బ్రాహ్మణులు కారా? బ్రాహ్మణులే కానీ వారిని అముఖ్య బ్రాహ్మణులు అంటారు. అంటే బ్రహ్మజ్ఞానం పొందిన వారినే బ్రాహ్మణులు అంటారు. వజ్రసూచికోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో కహ బ్రాహ్మణ అని మొదలవుతుంది. బ్రాహ్మణుడు ఎవరు, ఇది కాదు అనేక అంగాలను తోసిపుచ్చుతూ చివరికి బ్రహ్మజ్ఞాని మాత్రమే నిజమైన బ్రాహ్మణుడు అని వస్తుంది. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరైతే శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తారో, ఎవరైతే జ్ఞాన నిష్ఠలో నిలబడతారో అతనే బ్రాహ్మణుడు. సరే, నెక్స్ట్ క్వశ్చన్. స బ్రాహ్మణ కేన స్యాత్. సరే, ఇటువంటి బ్రాహ్మణుడు ఎలా ప్రవర్తిస్తాడు? ఈ ప్రశ్న కహోలుడు అడిగినట్టుగా మనం ఊహించుకోవాలి. ఇంకో విధంగా చెప్పాలంటే స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏమిటి? ఇక్కడ యాజ్ఞవల్క్యుడు ఒక్క వాక్యంతో చెప్పినది కృష్ణ పరమాత్మ మనకి అనేక శ్లోకాలతో 2వ అధ్యాయంలో చెప్పాడు. ఇంకా కొన్ని అధ్యాయాల్లో అక్కడక్కడ చెప్పుకొస్తాడు. ఏన స్యాత్ తేన ఈదృశ ఏవ.
ఏన స్యాత్ అంటే అతను ఎటువంటి జీవితం కావాలంటే అటువంటి జీవితం గడపవచ్చు. అతను ఎవరు? ఈదృశ్య ఏవ, అది గుర్తుంచుకోవాలి. శ్రవణ మనన నిధిధ్యాసన చేసిన వాడే. బ్రాహ్మణుడు అనేసరికి నేను బ్రాహ్మణుడిని ఎలా కావాలంటే ఎలా ఉంటాను అనకూడదు. శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసిన అతనే బ్రాహ్మణుడు అని చూసాం. బ్రహ్మనిష్టలో ఉన్నవాడే బ్రాహ్మణుడు అని చూసాం. అటువంటి బ్రాహ్మణుడు అంటే బ్రహ్మనిష్టలో ఉన్న బ్రాహ్మణుడు లేదా స్థితప్రజ్ఞుడు ఎలాంటి జీవితం కావాలంటే అలా గడపవచ్చు. అతనికి విధి నిషేధాలు ఉండవు, యమనియమాలు ఉండవు. అంటే అతని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు అంటే ఇమ్మారల్ లైఫ్ నడపచ్చు, దొంగతనాలు చేయొచ్చు, హత్యలు చేయొచ్చు అని అనుకోకూడదు. అటువంటి ఆలోచనలే అతనికి రావు. అతను నేర్చుకున్నది ఏమిటి? తను సర్వాంతర్యామి, అందరిలోనూ ఉన్నది ఒకటే, బ్రాహ్మణుడిలోనూ శూద్రుడిలోనూ ఉన్న ఆత్మ ఒకటే అనే జ్ఞానం ఉన్నప్పుడు అతను చెడుగా ఎలా ప్రవర్తిస్తాడు? అందువల్ల ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. అతనికి యమనియమాలు ఉండవు, ఎలాగన్నా ప్రవర్తించవచ్చు అంటే శాస్త్రాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారనే సందేహం వచ్చిన చోటల్లా శంకర్ల వారు దాన్ని వివరిస్తారు. ఇక్కడ కూడా అలాగే చేస్తున్నారు. మామూలుగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే వారిని యథేష్టాచారి అంటారు. అంటే అతను ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు, మాట్లాడతాడు, తింటాడు. కానీ జ్ఞాని అలా చేయకూడదు. కానీ జ్ఞాని అని ఎవరిని అంది? శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి బ్రహ్మనిష్టలో ఉన్న వ్యక్తిని. అదేది చేయకుండా నేను జ్ఞానిని, నేను యమనియమాలు పాటించను అని అక్రమాలు చేయకూడదు ఎవరు కూడా. అది చెడు ప్రవర్తన, చెడు ప్రభావం అవుతుంది కూడా. అతని మేరకు చెడు ప్రవర్తన అవుతుంది. అతని జ్ఞాని పేరుతో యథేష్టాచారిగా వ్యవహరిస్తే అది సమాజం మీద చెడు ప్రభావానికి దారితీస్తుంది. అందువల్ల నేను జ్ఞానిని అని విర్రవీగుతూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అతనికి వీధి కుక్కకు ఏమీ తేడా లేదంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. జ్ఞానికి విధి నిషేధాలు వర్తించవు అనే మాటను జ్ఞానికి ప్రశంసగా తీసుకోవాలి కానీ యథేష్టగా సంచరించమని కాదని శంకరాచార్యుల వారు చెప్తున్నారు. ఎందువలనంటే జ్ఞానం వచ్చే వరకు యమనియమాలు పాటించాలి. తమ జీవితాన్ని సక్రమ మార్గంలో గడపడానికి, తమ జీవితాన్ని అదుపులో పెట్టుకోవడానికి యమనియమాలు పాటించాలి. కానీ జ్ఞానం వచ్చాక అవసరం లేదు. ఎందుకంటే ఆ జ్ఞానమే జ్ఞానిని నడిపిస్తుందనే భరోసా. మన పరమాత్మానంద స్వామీజీని మాకు ఏదైనా మెసేజ్ ఇవ్వండి అని అడిగాం. మా శిష్యులకు ఏమన్నా మెసేజ్ ఇవ్వండి అని ఇంకో సందర్భంలో అడిగాం. ఎప్పుడూ స్వామీజీ చెప్పిన సందేశం ఒకటే, ఫాలో ది శాస్త్ర. శాస్త్రాన్ని అనుసరించండి చాలు. ఎందువలనంటే మనకి ఏ విషయం కావాలన్నా శాస్త్రంలో ఉంది. ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, అవతలి వారితో ఎలా ప్రవర్తించాలి, ఏ విషయం కావాలన్నా శాస్త్రం చెప్తుంది. అందువల్ల ఫాలో ది శాస్త్ర. జ్ఞాని శాస్త్రాన్ని అణువునా జీర్ణించుకుంటాడు. అతని కొత్తగా వేరే నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ధర్మబద్ధమైన జీవితం గడపడానికి ఏ విధి నిషేధాలైతే ఇంతవరకు అతనికి తోడ్పడ్డాయో వాటి పని ఇప్పుడు జ్ఞానమే చేస్తుంది. అంతకుముందు శాస్త్రం అతని ధర్మబద్ధమైన జీవితం నడిపేలా చేస్తే ఇప్పుడు శాస్త్ర జ్ఞానం దానికి తోడ్పడుతుంది. అంతకుముందు అతనికి ప్రేరణ బాహ్యంగా ఉంటే ఇప్పుడు ప్రేరణ అంతర్గతంగా ఉంటుంది. అంతకుముందు ప్రయత్నపూర్వకంగా మంచి జీవితాన్ని నడిపితే ఇప్పుడు అప్రయత్నంగా మంచి జీవితాన్ని నడుపుతాడు. ఒక సంగీత విద్వాంసుడు సంగీతం నేర్చుకునే మొదట్లో తంబూరను వాడతాడు. తంబూర ద్వారా శృతి చేసుకుంటాడు. కానీ సంగీతమే జీవన పరమావధిగా చేసుకుని ఎప్పుడు సంగీత ధ్యాసలో ఉండటం మొదలు పెడితే అతను శృతి చేసుకోవడానికి తంబూర అవసరం లేదు. అంటే బాహ్య ప్రేరణ అవసరం లేదు. ప్రేరణ అంతర్గతంగా ఉంటుంది అతనికి. అంతకుముందు ప్రయత్నపూర్వకంగా శృతి చేసుకుంటే ఇప్పుడు అప్రయత్నంగా శృతి చేసుకుంటాడు. అదేవిధంగా నిజమైన జ్ఞాని విధి నిషేధాలను మీరి ప్రవర్తించలేడు. అందువల్ల అతను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి ఆస్కారం లేదు. అజ్ఞాన స్థితిలో శాస్త్రం కాపు కాస్తే జ్ఞాన స్థితిలో జ్ఞానమే అడ్డుపడుతుంది. అతోన్యదార్థం, ఇది గుర్తుంచుకోమని చెప్పాను. అతః అన్యద్ ఆర్తం,
అతః అంటే బ్రహ్మ, అన్యత్ అంటే బ్రహ్మకు భిన్నంగా ఉన్నదంతా ఆర్తం మిథ్యే అంటే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. నిజానికి ఆర్తంకి 3 అర్థాలు ఉన్నాయని చూసా. అవి వినాశి, దుఃఖ కారణం, మిథ్య. ఇక్కడ మిథ్య అర్థం తీసుకుంటాం. వేదాంత సారం మళ్ళీ వచ్చేసింది. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఇంత స్పష్టంగా ఈ వాక్యం రాకపోయినా శంకర్ల వారు బ్రహ్మ సత్యం, జగన్మిథ్య చెప్పాల్సి వచ్చినప్పుడల్లా ఈ వాక్యం చెప్తారు. అది అతోన్యదార్థం. శంకర్ల వారికి ఇష్టమైన ఇంకో వాక్యం వాచారంభనం వికారో నామధేయం. మనం కూడా చాలాసార్లు చూస్తూ ఉంటాం. తతోహ కహోలహ కౌశీతకేయ ఉపర రామ. యాజ్ఞవల్కుడు ఇచ్చిన ఈ జవాబుతో తృప్తిపడిన కహోల కౌశీతకేయుడు వెనుదిరిగాడు. ఇక్కడితో 5వ బ్రాహ్మణ అయిపోయింది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.